హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ మిషన్ మీద మీరు చేసుకున్నటువంటి మోడల్ బ్లౌజులైనా డ్రెస్లైనా నెక్కలు అనేది ఎలా డిజైన్ చేసుకున్నారో అని కామెంట్లో అడిగారండి. సో నేను ఇప్పటివరకు చేసుకున్నటువంటి బ్లౌజులు అలాగే డ్రెస్లో కూడా నేను చూపిస్తాను. ఈ మిషన్ చూసారు కదండి, ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మిషన్ ఏంటి అనేది ఐడియా ఉండడం కోసం నేను మిషన్ అయితే చూపిస్తున్నానండి. సో దీంట్లో మనం అన్నీ చేసుకోవచ్చు అని నేను ఆల్రెడీ చెప్పానండి. దీనికి తర్వాత నేను ఆఫ్టర్ పొంగల్ అయిపోయిన తర్వాత దీనికోసం డెమో అనేది చేస్తాను. ఇప్పుడు మీకు ఇంకా లేట్ చేయకుండా నేను దీని మీద వర్క్ చేసుకున్నటువంటి బ్లౌజులు కానీ లేదంటే కనుక డ్రెస్సులు కానీ ఏంటి అనేది కనుక మీకు ఇప్పుడు చూపిస్తానండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అసలు టైలరింగ్ కోసం టచ్ లేని వాళ్ళు ఎవరైనా మిషన్ తీసుకోవచ్చా అంటే కనుక తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించే బ్లౌజులన్నీ కూడా నేను ఈ మిషన్ తీసుకున్న తర్వాత ఒక 1 డేలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుని తర్వాత మోడల్స్ కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుని స్టిచ్ చేసుకున్నవేనండి. ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా నేను ఫస్ట్ నేను బ్లౌజులు చూపిస్తానండి. ఇది నేను ఫస్ట్ నేర్చుకున్న కొత్తలో కుట్టుకున్నటువంటి బ్లౌజ్ అండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసేమో ఇలా ప్రిన్స్ కట్ పెట్టుకున్నానండి. ఇది మీకు కనిపిస్తుంది కదా, అంటే నేర్చుకున్న కొత్తలోనమాట. ఇలా ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చేసరికి ఇలా పోట్లీ బటన్స్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసుకున్నానండి. ఫ్రంట్ ఓపెన్ వచ్చిందనమాట దీనికి. సో ఇలా పైపింగ్ వేసుకుని స్టార్టింగ్ నేర్చుకున్న కొత్తలో చేసుకున్నానండి. ఇదైతే ఇదే మోడల్లో నేను మొత్తం 3 బ్లౌజులు అనేది స్టిచ్ చేశానండి. సో అందులో ఇదొక బ్లౌజు, ఆ తర్వాత ఇది కూడా ఫ్రంట్ వచ్చేసరికి ప్రిన్స్ కట్టే పెట్టుకున్నానండి. బ్యాక్ వచ్చేసరికి ఏమో ఇలాగా మనకి వాటర్ డ్రాప్ షేప్లో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి ఏమో ఇలాగా లేయర్స్ కింద వస్తాయి కదండి, ఇలా అయితే స్టిచ్ చేసుకున్నానండి. మీరు చాలామంది అడుగుతున్నారు కదా పీకో చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి చాలామంది. ఇదిగోండి పీకో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ఆ మిషన్ మీద పీకో చేసిందేనండి. అలాగే పైపింగ్ ఇచ్చుకోవచ్చు అని అడుగుతున్నారు. పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. నేను జస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్, అంటే మన నవంబర్కి 1 ఇయర్ అయిందండి మిషన్ తీసుకుని నేను నేర్చుకుని యూట్యూబ్లో చూసి నేర్చుకుని తర్వాత ఇవన్నీ కూడా స్టిచ్ చేసేసుకున్నాను నేను. ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకి ఇన్విజిబుల్ స్టిచ్ చేసుకున్నానండి. ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా కూడా నేర్చుకుని స్టిచ్ చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలంటే టైలరింగ్ అనేది చాలా ఈజీ అండి. సో ఇదొక మోడలు. అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నన్ను ఒక కామెంట్లో అడిగారండి, మీరు ఎలా అయితే డిజైన్ చేసుకున్నారో ఆ డిజైన్ చేసుకున్నటువంటి బ్లౌజ్లో ఒకసారి చూపించండి అని. సో అందుకని చూపిస్తున్నాను. ఇది ఇంకొక మోడల్ అండి. ఇది వచ్చేసి మనకి అదేంటి ఆవిడ ఉంటారు కదా వాసంతి క్రియేషన్స్, ఆ మేడం ఉంటారు కదా, సో ఆవిడ వేసుకున్నటువంటి బ్లౌజ్ మోడల్ అనమాట. ఇది కూడా నేను యూట్యూబ్ చూసే నేర్చుకుని మాత్రమే స్టిచ్ చేశానండి. సో దీనికి వచ్చేసి అంచు అనేది ఇలా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. అలాగే ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా వచ్చిందండి. ఇలా మనకి ఈ షేప్ వస్తుంది అనమాట. ఈ షేప్లో ఇలా వచ్చింది. ఇవన్నీ కూడా మనకి ఇన్విజిబుల్ పైపింగేనండి. ఓకేనా, ఇదొక మోడలు. అలాగే నేను మామూలుగా నేర్చుకునేటప్పుడే శారీలో పీస్ వస్తే మోడల్ ట్రై చేయడం కోసం అని నేర్చుకున్నానండి. ఇది కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్టే పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చేసరికి ఏమో ఇలాగా ఈ డిజైన్ వస్తుందండి. నెక్కి ఇలా వచ్చిందనమాట. సో ఇలాగా ఇది డిజైను. ఆల్రెడీ నేను ఈ మిషన్ మీద చేసుకున్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేశానండి. కాకపోతే డిజైన్ చేసుకున్న బ్లౌజులు చూపించమంటున్నారు కాబట్టి అందులో చూపిస్తున్నాను. ఈ మిషన్ మీద ఎంబ్రాయిడరింగ్ కూడా చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అర్థమవుతుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ మిషన్ మీద నేను చేసినటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ నేను స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజు. ఇది వచ్చేసరికి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇన్విజిబుల్ అండి. అంటే మనకి అటు ఇటు ఒకేలా ఉంటుంది అనమాట. ఇలా కూడా ట్రై చేశాను నేను.
ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బోట్ నెక్ అండి. ఈ మోడల్ ఎలాంటి బ్లౌజులకి యూజ్ అవుతుందంటే, మీరు చూస్తున్నారు కదా శారీలో ఇలాంటి పీస్ వచ్చినప్పుడు అది మనకి పీసులు కింద వచ్చేస్తుందండి, ఆగదనమాట. సో అలాంటప్పుడు మనం ఇలా గనక చూడండి, హ్యాండ్స్ కూడా ఇంకా ఎక్కడ కూడా మీరు తిరగేసినా ఏం చేసినా సరే మొత్తం అంతా నార్మల్గా ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్ రివర్స్ సైడ్ అండి. ఎక్కడా కూడా మీకు ఖర్చు అనేది అసలు కనిపించదు అనమాట, ఎక్కడా కనిపించదండి ఖర్చు అనేది. ఇదిగో జస్ట్ ఇది ఏంటంటే మనకి ప్రిన్స్ కట్ వేసాను కదా, ప్రిన్స్ కట్ వేసినప్పుడు ఈ లోపల ఇదొక్కటి తప్పితే ఇంకెక్కడా కూడా బ్లౌజ్ మీకు ఎక్కడా కూడా లోపల ఖర్చు అనేది కనిపించదండి. మీకు తిరగేసి చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇది బ్లౌజ్ తిరగేసిన తర్వాత అనమాట. ఇక్కడ చూసారా, ఈ సైడ్ కూడా నేను మడత పెట్టి అనేది ఖర్చుల దగ్గర అనేది ఇలా కుట్టుకున్నాను. ఇవి వచ్చేసి హ్యాండ్స్ జాయింట్స్ లోపలండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్లౌజ్కి ఎక్కువ రోజులు మన్నుతుందండి. అలాగే మనకి చేతిలో పని ఉంది అంటే కనుక మనకి చాలా ఈజీగా మనకి చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇక్కడ నేను ఇదే క్లాత్ని క్రాస్ పీసులు తీసి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసానండి. మీకు రివర్స్లో ఉన్నప్పుడు తెలియదు, ఎందుకంటే సేమ్ క్లాత్ కదా. ఇలా పెట్టినప్పుడు అయితే మీకు ఖచ్చితంగా ఆ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఏదైనా సరేనండి మనం చేసుకున్నట్టుగా బయట మనం ఎన్ని డబ్బులు ఇచ్చి చేయించుకున్నా సరే రాదు, ఏదైనా సరే రాదండి అలాగా. ఇదిగోండి, ఇది కూడా మనకి పైపింగ్ అనేది ఇలా చేశాను అనమాట. సో ఇదిగోండి, ఇలా నేను ఇప్పుడు నుంచి కుట్టుకున్న ఒక్కొక్క బ్లౌజు కూడా నేను ఏదైతే అలా ఏ మోడల్ అయితే కుట్టుకుంటున్నానో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. ఇవన్నీ కూడా మనకి ఆ మిషన్ మీదే కుట్టుకోవచ్చు. ఇది రీసెంట్గా ఆల్రెడీ మీకు చూపించానండి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా అవి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చినాయి అంటే ఇది ఇంకా నీట్ ఫినిషింగ్ తోటి చాలా నీట్గా అయితే వచ్చినాయండి. ఇంకొకటి ఏంటంటే కొన్ని క్లాతులు ఏంటంటే మనకి కొంచెం గళ్ళు కింద వచ్చి చిరిగిపోయేటటువంటి తత్వంతో ఉంటాయి కదా. సో నేను కట్ చేసినప్పుడు ఇది బాగా చిన్న పీస్ ఇచ్చాడండి బ్లౌజ్లోది. కొంచెం కుట్టేసిన తర్వాత జాయింట్ దగ్గర కొంచెం ఊడిందనమాట. అలా ఊడినప్పుడు కూడా మనం ఇలా వాడు ఏదైతే మనకి ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి ఇచ్చాడో అలా రఫ్ చేసుకోవచ్చండి. నేనేంటంటే ఈ మోడల్ ట్రై చేయాలి అనే ఉద్దేశంతో ఇది నాకు పీస్ చిన్నగా వచ్చింది, అయినా సరే అడ్జస్ట్ చేసి కట్ చేశాను. అయినా కానీ నాకు ఇలాగా కొంచెం పికిలినట్టు వచ్చిన దగ్గరల్లా కూడా నేను ఇలా రఫ్ చేశానండి. ఈ విధంగా రఫ్ చేసుకున్నాం అనుకోండి, అసలు మనకి ఇంకా ఈ బ్లౌజ్ ఎంతకాలం ఉంటుందో ఇక్కడ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంతకాలం కూడా మన్నుతుంది అనమాట. సో అలా కూడా మనం ఈ మిషన్లో అనేది చేసుకోవచ్చు. ఇవి ఓన్లీ బ్లౌజుల వరకేనండి. అలాగే నేను డ్రెస్సులు కూడా చాలానే స్టిచ్ చేసుకున్నాను, అవి కూడా మీకు మోడల్కి ఒకటి చూపిస్తాను. డ్రెస్సుల దగ్గరికి వచ్చేసరికి ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇవి 2 బటన్స్ ఉన్నాయి చూసారా, నార్మల్ బటన్కి నేను ఈ విధంగా అయితే తయారు చేసుకున్నానండి. జస్ట్ ఇక్కడ సింపుల్గా నెక్ అనేది ఇచ్చుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా పాట్ నెక్ అనేది వచ్చిందండి. చిన్నది, చాలా చిన్న డ్రాప్ షేప్లా ఇచ్చుకున్నాను అనమాట. ఇంకోండి, ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అండి. ఇలా అయితే హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకున్నాను. ఇదైతే విప్పి చూపించానండి, దీనికి ఐరన్ అది చేసేసాను కదా, తర్వాత ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఇది ప్రజెంట్ అయితే కొత్తది అనమాట, ఇంకా దీన్ని కట్టుకోలేదు నేను. అదే సేమ్ మోడల్లో ఇంకా ఉన్నాయండి, అందుకని దాన్ని ఇంకా విప్పి చూపించలేదన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలాగ డ్రాప్ షేప్ అనేది వస్తుంది. ఇలా డ్రాప్ షేప్ వచ్చి ఇక్కడ కూడా దీనికి ఇలా ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది ఇచ్చుకున్నానండి. సో ఇదిగో ఇలా నార్మల్గానే, ఇవైతే నార్మల్గానేనండి. ఫ్రంట్ వచ్చేసరికి ఇది బోట్ నెక్ డ్రెస్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది. ఈ పైపింగ్ అంతా కూడా నేను ఫ్యాంట్లో పీస్ అనేది వేసుకున్నాను. ఇదే మోడల్లో నేను 2 డ్రెస్సులు అనేది స్టిచ్ చేసుకున్నానండి. ఇంక ఇది ఎలాగో చూపించాను కదా, ఇంకా అది ఇంకొకటి చూపించలేదు. ఇది ఒకటి నేను మోడల్కి ఒకటే చూపిస్తున్నానండి, వీడియో అనేది లెందీగా అయిపోతుంది కదా ఆ ఉద్దేశంతో. ఇదైతే నేను సెల్ఫ్ కుట్టుకున్నాను కాబట్టి డిజైన్ తెలియట్లేదు, కానీ సేమ్ డిజైన్ నేను వేరే కలర్ కాంబినేషన్ ఉన్నదానికైతే చేసుకున్నానండి, చాలా బాగుంది అది కూడా. ఇదిగోండి ఇలా చూసారా, ఇది కూడా అంతే. ఇక్కడ నేను ఇలా బటన్స్ ఇచ్చుకుని ఇలా చిన్న ఓపెన్ పెట్టుకుని దీనికి వచ్చేసరికి ఏంటంటే నెక్ అనేది డిజైన్ ఇక్కడ దాకా వస్తుందండి. ఇక్కడ దాకా కటింగ్ వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇంకోండి ఇలా పైపింగ్ అనేది వేసుకుని నెక్ అనేది డిజైన్ చేశాను అనమాట. ఈ విధంగా అనేది వస్తుంది. ఇది నార్మల్ డ్రెస్ అండి. ఇదే మోడల్లో నేను బోట్ నెక్లో, ఇదే మోడల్ బోట్ నెక్లోనూ ట్రై చేశాను, అదే నార్మల్ నెక్ కింద కూడా ట్రై చేశానండి. ఇదొకటి. ఈ మోడల్ అయితే మూడు కుట్టుకున్నాను అనమాట.
ఇంకా ఇది వచ్చేసరికి ఫస్ట్ కుట్టిన డ్రెస్ అండి. నార్మల్ నెక్కలు ఉంటాయి కదండి, జస్ట్ డిజైన్ చేసుకునే నెక్కలు, అలా డిజైన్ చేసినవి అనమాట. ఇవైతే మాత్రం నేను దగ్గరగా ఒక 10 వరకు కుట్టుకున్నానండి. ఇది ఇలాంటి సింపుల్ నెక్కలు అనమాట. అంటే ఇలాంటి డైలీ వేర్గా కట్టుకోవడానికి తీసుకున్నటువంటి మెటీరియల్స్ కానివ్వండి, ఇంట్లో నేను కట్టుకోకుండా ఉన్నటువంటి శారీస్ని లాంగ్ ఫ్రాకుల కింద కన్వర్ట్ చేసుకున్నాను. వాటన్నిటికీ కూడా ఇలా జస్ట్ బకరం వేసేసుకుని ఇలాంటి నార్మల్ నెక్కలు అనేది డిజైన్ చేసుకున్నానండి. దగ్గరగా 10-12 ఉంటాయి అనమాట. సో అన్నీ కూడా ఆ మిషన్ మీదే చేసుకున్నాను. ఇంకా మీకు మోడల్ ఒకటే చూపిస్తాను అన్నాను కదా, ఇదిగోండి. ఇది వచ్చేసరికి కాలర్ నెక్ అండి, కాటన్ డ్రెస్ అనమాట. ఇదిగోండి ఇలా కాలర్ వస్తుంది అనమాట, కాలర్ నెక్. జస్ట్ ఇక్కడ చిన్న ఓపెన్ అనేది ఇచ్చుకున్నాను. ఇలా కాలర్ అనేది వస్తుంది, ఓపెన్ ఇచ్చుకుని ఇక్కడ 2 బటన్స్ ఇచ్చుకుని దానికైతే ఇలా బటన్స్ అనేది వేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా నేను మిషన్ కొనుక్కున్న తర్వాతే ఇదిగోండి ఇవన్నీ నాకు నచ్చినట్టుగా ఇప్పుడు ఇంకా రెడీగా చాలా ఉన్నాయండి స్టిచ్ చేసుకోవాల్సినవి. డ్రెస్సులు ఉన్నాయి, బ్లౌజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను అవన్నీ కూడా ఇప్పుడు ఎలాగో డిజైన్ చేసేటప్పుడు ఎప్పటిదప్పుడే మీకు వీడియోల రూపాయలు అనేది నేను చూపిస్తాను. సో మనం మిషన్ తీసుకుంటే ఇంట్లోనే ఉండి మనకి అసలు బొటిక్తో పని లేకుండా, బొటిక్ కన్నా కూడా చాలా బెటర్ అయినటువంటి ఫినిషింగ్ తోటి మనం రెడీ చేసుకోవచ్చండి. మిషన్ అవుట్పుట్ అనేది అంత బాగుంటుంది. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.